హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ వ్లాగ్ వచ్చేసి రబ్బర్ ట్రీస్ అయితే యాక్చువల్గా ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్ పక్కనే ఉంది. అందుకోసమే పిల్లలు నేనున్నా అని చెప్పి అయితే వచ్చారు. వెంటనే వీళ్ళని పంపిస్తా కూడా. ఇదేంటంటే ఈ రబ్బర్ ట్రీస్ కేరళ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. ఎక్కువ ఏమైనా ఉన్నాయంటే ఇంత గ్రీనరీ ఇవన్నీ ఉండడానికి మెయిన్ అండి. ఎక్కువ ఇక్కడ ఏంటంటే రబ్బర్ ట్రీస్ ఉంటాయి. మేమున్న ఏరియాలో అయితే ఇంకా ఫుల్ ఉంటాయి పక్కనే, కాబట్టి ఈ వ్లాగ్ తీస్తున్నా నేను. పిల్లలు మామూలుగా నేను ఉన్నాను వచ్చారు, వెంటనే పంపిస్తా కూడా. ఎందుకంటే చెట్లు ఉన్న దగ్గర ఫస్ట్ దోమలు ఉంటాయి, ఎందుకు రిస్క్ అని చెప్పి వాళ్ళనైతే పంపించేస్తున్నా. ఇక్కడ చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత డిస్టెన్స్లో ఉందో. యాక్చువల్గా ఈ రబ్బర్ చెట్లని 6-7 సంవత్సరాలు వచ్చేంత వరకు, చిన్న మొక్కల నుండి 6-7 సంవత్సరాలు వచ్చేంత వరకు అయితే పెంచుతారు. 7 సంవత్సరాల నుండి ఏంటంటే పాలు రావడం స్టార్ట్ అవుతుంటాయి, ఈ రబ్బర్ పాలు రావడం. ఇక్కడ ఏంటంటే వర్షాకాలం కానీ ఒకళ్ళు వర్షం పడ్డప్పుడు కానీ పాలు వచ్చే టైంలో ఇట్లా తడవకుండా ఉండడానికైతే ఇక్కడ కవర్లు అయితే అతికిపెట్టి పెడతా అంటారు. మామూలుగా అయితే వర్షాలు తగ్గినాయి అంటే షీట్ మామూలుగా తీసేస్తూ అంటారు. ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పక్కనే కదా అని చెప్పి అయితే ఇది మా అపార్ట్మెంట్. ఇవేంటంటే ఈ రబ్బర్ పాలతోని మన పిల్లల ఎరేజర్ల దగ్గర నుండి చాలా ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తూ అంటారు. వాటి గురించి కూడా చెప్తా. ఇక్కడ చెట్టును మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, ఇదైతే ఆ కవర్ అతికేయడానికి కోసం పెట్టిన ప్లాస్టిక్. ఈ పైనకి వచ్చి చూడండి సన్నగా ఇలా కట్ చేసి అయితే పాలు తీస్తూ అంటారు. ఇవేంటంటే ఎక్కువ కూడా కట్ చేయొద్దు. ఒకవేళ ఎక్కువ కట్ చేసినట్టయితే చెట్టు చనిపోతూ ఉంటుంది. దానికి ఉన్న లిమిట్ ప్రకారం అయితే వాళ్ళు కట్ చేసి ఇట్లా రెగ్యులర్గానైతే పాలు తీస్తూ అంటారు. 7 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఈ పాలు అయితే రావడం జరుగుతుంటుంది చెట్టు నుండి. చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అయితే తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లల ఎరేజర్ అని చెప్పా కదా, దాంతోపాటు పిల్లలు ఆడుకునే బాల్స్ అని, మన బైక్ సీట్ కవర్స్ కానీ, కార్ సీట్ కవర్స్ కానీ, ఈవెన్ టైర్లు కానీ, చిన్న సైకిల్ నుండి మొదలు పెడితే ఏరోప్లేన్ వరకు ఉన్న టైర్స్ అన్నీ ఈ రబ్బర్ పాలతోనే. వీటితో పాటు డబ్బులకేసే రబ్బర్ ఉంటాయి చూడండి, కలర్ రబ్బర్స్, అవి కానీ, మన జడలకు వేసుకునే రబ్బర్స్ కానీ. అండ్ వీటితో పాటు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే మనం హాస్పిటల్లో రెగ్యులర్గా యూజ్ చేసే గ్లౌజులు కూడా ఈవెన్ ఈ రబ్బర్ పాల ప్రోడక్ట్ నుండి తయారైనయే. నాకు ఈ మధ్య తెలిసింది ఈ విషయం. ఈ వ్లాగ్ అయితే అక్కడ నుండి వచ్చేసి టెర్రస్ పై నుండి అయితే వ్లాగ్ తీసిన. ఇంత గ్రీనరీ ఎంత సూపర్గా ఉంది, ఇంత రిస్క్ ఏం లేదా అని అంటే, యాక్చువల్గా ఇంత గ్రీనరీ ఉండి ఇన్ని చెట్లు ఉన్నా కూడా పాములు అయితే ఉండేయండి. ఎందుకంటే నెమళ్ళు ఉన్న దగ్గర పాములు అయితే ఆల్మోస్ట్ రావు. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఏ సీజన్ అయినా కూడా సూపర్గా ఉంటుంది. చూడండి గ్రీనరీతో మొత్తం రబ్బర్ చెట్లే. ఇదివరకు మునక్కడ వ్లాగ్ తీసినప్పుడు చెప్పా ఈ వ్లాగ్ తీస్తా అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోను లైక్ కూడా చేయండి.